వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము జనవరి 2024 జరిగిన పేపర్ 2 క్వశ్చన్ పేపర్లోని సిడిపి పేపర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీని సాల్వ్ చేద్దాం. సో మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్. దేర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. క్వశ్చన్ నెంబర్ 1 వైగాట్స్కి గురించి అడిగారు. అకార్డింగ్ టు వైగాట్స్కి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ ఫెసిలిటేటింగ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్? వైగాట్స్కి థియరీ ప్రకారం టీచర్ రోల్ ఏంటి? ఓకే, వైగాట్స్కి అనగానే టీచర్ రోల్ ఏంటి మనకి? స్కాఫ్ ఫోల్డింగ్ అని చెప్పి గుర్తు రావాలి. సో వాట్ ఈస్ స్కాఫ్ ఫోల్డింగ్? స్కాఫ్ ఫోల్డింగ్ అంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్. మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు? మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన టీచర్స్ అయి ఉండొచ్చు, ఆర్ మన ఫ్రెండ్స్ అంటే పియర్స్ కూడా అయి ఉండొచ్చు. మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు మనకి స్టార్టింగ్లో సపోర్ట్ ఇచ్చి, ఎప్పుడైతే మనకి ఆ టాపిక్ అర్థమవుతుంది అని అనిపిస్తుందో ఆ టైంలో గ్రాడ్యువల్గా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ని వెనక్కి తీసేసుకోవటం మొదలు పెడతారు. అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ని మనం స్కాఫ్ ఫోల్డింగ్ అని చెప్పి అంటాం. సో టీచర్స్ కూడా వైగాట్స్కి థియరీ ప్రకారం పిల్లలకి స్టార్టింగ్లో సపోర్ట్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తున్నట్టుండి, ఎప్పుడైతే పిల్లాడు తనంతట తను ఇండిపెండెంట్గా చేయటం మొదలు పెడుతున్నారు అని అనిపిస్తుందో ఆ టైంలో టీచర్ ఇస్తున్న సపోర్ట్ని వెనక్కి లాగేసుకుని పిల్లల్ని ఇండిపెండెంట్గా తమ యాక్టివిటీని కంప్లీట్ చేసేట్టు చూడాలి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ ఫెసిలిటేటింగ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఆప్షన్ 1, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్, టు గైడ్ అండ్ సపోర్ట్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ త్రూ స్కాఫోల్డింగ్, to allow the student to learn completely independently, to give only those tasks that the student can do independently. వీటిలోంచి ఆప్షన్ 2, to guide and support the students learning through scaffolding is the correct answer. Question number 2, which of the following statements about adolescence is not correct అని చెప్పి అడుగుతున్నారు. సో adolescence అనేది ఒక సోషల్ కన్స్ట్రక్షన్, అంటే మనము ఆ ఏజ్కి అడాలసెన్స్ అని చెప్పి ఒక పేరు ఇచ్చుకున్నాం. ఆ ఏజ్లో ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనుషుల్లో ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చిన్నపిల్లల తనం నుంచి అడల్ట్హుడ్కి మధ్యలో పడేది మనకి అడాలసెన్స్, అంటే అది ఒక ట్రాన్సిషన్ అనమాట, చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి మధ్యలో. కాకపోతే పిల్లలు వేరే వేరే కల్చర్స్లో వాళ్ళు అడాలసెన్స్ని ఒక్కొక్కలాగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇప్పుడు మనమే చూస్తాం, ఇప్పుడు మనం చిన్న విలేజెస్లోకి వెళ్తే అక్కడ 17-18 ఏళ్ళకి వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు. అదే మీరు సిటీకి కానీ టౌన్కి కానీ వస్తే అక్కడ 24-25కి కానీ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేయరు. అదే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు ఇంకా లేటుగా కూడా చేస్తారు. సో ఏదైనా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆ కల్చర్ ఏంటి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది, వీటన్నిటి మీద బేస్ చేసి ఉంటుంది. సో అడాలసెన్స్ అనేది ఒక్కొక్క కల్చర్లో వాళ్ళకి ఏముంది అన్న దాని మీద బేస్ చేసి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చదువుతాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. అడాలసెన్స్ ఈజ్ అ సోషల్ కన్స్ట్రక్షన్ అన్నది కరెక్టే. అడాలసెన్స్ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ టు బిగిన్ విత్ ప్యూబర్టీ, ద ప్రాసెస్ దట్ లీడ్స్ టు సెక్షువల్ మెచ్యూరిటీ అండ్ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ కూడా కరెక్టే. అడాలసెన్స్ ఈజ్ అ డెవలప్మెంటల్ ట్రాన్సిషన్ బిట్వీన్ childhood and adulthood, entailing physical, cognitive and psychological changes kuda correct. Children across different cultures usher in and experience adolescence in a similar manner annadi correct kaadu. ikkada manam which is not correct అని అడుగుతున్నాం కాబట్టి ఆప్షన్ 4 is the correct answer. Question number 3, Sujata participates eagerly in the dance competition only because she is interested in winning the first prize of cash. Sujata is intrinsically motivated, extrinsically motivated, mastery oriented learner or failure avoiding learner. Okay, సో ముందు ఈ 4 ఏంటి అన్నది షార్ట్గా చూద్దాం. ఇంట్రిన్సికలీ మోటివేటెడ్ అంటే మన లోపల నుంచి మనకు అది చెయ్యాలి అన్న కోరిక, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు దాన్ని మనము ఇంట్రిన్సికల్లీ మోటివేటెడ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనకి ఒక డ్యాన్స్ నేర్చుకోవాలని కానీ, ఒక పాట నేర్చుకోవాలని కానీ, ఆర్ ఏదన్నా కోడింగ్ నేర్చుకోవాలి అని, ఇలా మనకి లోపల నుంచి ఒక కోరిక వచ్చి మనం నేర్చుకుంటే దాన్ని మనం ఇంట్రిన్సికల్లీ మోటివేటెడ్ అని చెప్పి అంటాం. ఇంట్రిన్సికల్లీ కాకుండా బయట నుంచి ఏదన్నా మనని మోటివేట్ చేస్తే, అంటే ఒక ప్రైజ్ కానీ లేదా క్లాస్లో మనకు వచ్చే
ర్యాంక్ కానీ ఇవి ఎవరన్నా పొగుడుతారని చెప్పి చేయటం, ఇవన్నీ కూడా మనకి బయట నుంచి ఒక మోటివేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎక్స్ట్రిన్సికల్లీ మోటివేషన్ అని చెప్పి అంటాం. మాస్టరీ ఓరియంటెడ్ లెర్నర్ అన్న పర్సన్ ఒక కాన్సెప్ట్ లేదా ఒక టాలెంట్ లేదా ఒక స్కిల్ని పర్ఫెక్ట్గా రావాలి నాకు అని అనుకుని నేర్చుకుంటారు. ఊరికే ఆషామాషిగా నేర్చుకోవటం కాకుండా దే వాంట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ దట్ టాలెంట్. అలాంటి ఒక యాటిట్యూడ్ని మనము మాస్టరీ ఓరియంటెడ్ లెర్నింగ్ అని చెప్పి అంటాం. ఫెయిల్యూర్ అవాయిడింగ్ లెర్నర్ అన్నది ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు మాత్రమే ఆ పని చేస్తే దాన్ని ఫెయిల్యూర్ అవాయిడింగ్ లెర్నర్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనకి క్లాస్లో 100కి 100 తెప్పించుకోవాలి నేను అన్న మోటివేషన్తో చేసే పిల్లలు ఉంటారు. మా అమ్మ నాన్న తిడతారు నాకు 60 కూడా రాకపోతే అని చేసే పిల్లలు ఉంటారు. నాకు 40 వస్తే చాలు, ఆ 40 కోసం నేను కష్టపడతాను అని చేసే పిల్లలు కూడా ఉంటారు. ఓకే, సో నాకు 100కి 100 కావాలి అని చేసేవాళ్ళు ఇంట్రిన్సికలీ మోటివేటెడ్. మా అమ్మ నాన్న తిడతారు నాకు 60 కూడా రాకపోతే అంటే దే ఆర్ ఎక్స్ట్రిన్సికలీ మోటివేటెడ్ బట్ నెగిటివ్లీ మోటివేటెడ్. ఫెయిల్యూర్ అవాయిడింగ్ లెర్నర్ అన్నది 40 అన్నా రావాల్సిందే నాకు పాస్ అవడానికి అని కష్టపడే వాళ్ళని ఫెయిల్యూర్ అవాయిడింగ్ లెర్నర్ అని చెప్పి అంటాం. సో సుజాత అన్న ఆవిడ డ్యాన్స్ కాంపిటీషన్లో ప్రైజ్ కోసం కష్టపడుతోంది కాబట్టి బయట నుంచి మోటివేషన్ కాబట్టి ఎక్స్ట్రిన్సికల్లీ మోటివేటెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమంగ్ లెర్నర్స్ అ టీచర్ షుడ్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు. మనకి సొసైటీలో చూస్తే చాలా రకాల మనుషులు ఉంటారు. అలానే మనకి క్లాస్ అనేది కూడా ఒక మినీ సొసైటీ లాగా. క్లాస్లో పిల్లలు కూడా డిఫరెంట్ పిల్లలు వస్తారు. అంటే వాళ్ళ రిలీజియన్ అవని, వాళ్ళ కాస్ట్ అవని, వాళ్ళ లాంగ్వేజ్ అవని, వాళ్ళ ఇంటెలిజెన్స్ అవని, ఆర్ కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది పువర్ ఉంటారు. ఇలా డిఫరెన్సెస్ మనకి క్లాస్లో కనిపిస్తాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్ టు హ్యావ్ దట్ మచ్ డైవర్సిటీ ఇన్ అ క్లాస్ రూమ్. ఓకే, సో మనుషులలో ఆ డైవర్సిటీ ఉంటుంది అన్నది ఒక నార్మల్ థింగ్ అన్నది యాక్సెప్ట్ చేయాలి. అందరు పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి లేదా అందరు పిల్లలు చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళల్లో ఉండే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి మనకి చాలా నార్మల్ అన్న సంగతి యాక్సెప్ట్ చేసి మనం ఒక క్లాస్ని హ్యాండిల్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమంగ్ లెర్నర్స్ a teacher should acknowledge differences as abnormal and kind of deficit అన్నది కరెక్ట్ కాదు. డిఫరెన్సెస్ అబ్నార్మల్ అని అనుకోకూడదు. అలా ఒకళ్ళు అల్లరిగా ఉండటం, ఒకళ్ళు కామ్గా ఉండటము రెండు కూడా నార్మల్ కిందే లెక్క. బీ ఇండిఫరెంట్ టువర్డ్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇది కూడా మనము ఇండిఫరెంట్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉంది అనేది మనకి తెలియాలి. అంటే వాళ్ళు ఎలాంటి పిల్లలు, వాళ్ళు మిగతా పిల్లల నుంచి ఎలా డిఫరెంట్గా ఉన్నారు ఒక్కొక్క పిల్లాడు అనేది మనకి తెలియటం అవసరం. అంతేగాని ఎలా ఉంటే నాకేంటి అని ఇండిఫరెంట్గా ఉండటం కూడా కరెక్ట్ కాదు. కన్సిడర్ డిఫరెన్సెస్ యాజ్ ఆబ్వియస్ ఫీచర్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ అన్నది కరెక్టే. ఇంప్లిమెంట్ అ రిజిడ్ అండ్ యూనిఫామ్ కరికులం ఫర్ ఆల్ లెర్నర్స్ అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ఇట్ విల్ నాట్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమంగ్ లెర్నర్స్ అ టీచర్ షుడ్ కన్సిడర్ డిఫరెన్సెస్ యాజ్ ఆబ్వియస్ ఫీచర్ ఆఫ్ హ్యూమన్ డైవర్సిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. జీన్ పియాజే బిలీవ్ దాట్ నాలెడ్జ్ ఈజ్. జీన్ పియాజే అనగానే మనకి నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అన్నది గుర్తుకురావాలి, స్కీమా అన్నది గుర్తుకురావాలి. ఓకే, సో నౌ లెట్ మీ రీడ్ ద ఆప్షన్స్. కన్స్ట్రక్టెడ్ బై ద చైల్డ్ రాదర్ దాన్ బీయింగ్ passively from the environment, innate and given rather than acquired through interactions, co-constructed in interactions with more knowledgeable others, a visible behavioral change that can be measured with reliability. ఓకే, జీన్ పియాజే అన్న ఆయన పిల్లలకి కొంచెం మనము ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు నాలెడ్జ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకోగలరు అని చెప్పారు. సో ఆప్షన్ 1 కన్స్ట్రక్టెడ్ బై ద చైల్డ్ rather than being passively from the environment is the correct answer. Innate అంటే వాళ్ళకి లోపల ఆల్రెడీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది అన్నది అది కరెక్ట్ కాదు. Co-constructed in interactions with more knowledgeable others అన్నది Vygotsky's theory, it is not Jean Piaget's theory. Question number 6. In a progressive classroom, assessment is dynamic, objective, summative, normative. ప్రోగ్రెసివ్ క్లాస్రూమ్లో అసెస్మెంట్ అనేది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. సో కంటిన్యూస్గా మనం పిల్లలకి వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది అన్నది పిల్లలకు కూడా మనం ఫీడ్బ్యాక్ ఇస్తాము. వాళ్ళకి అర్థం కాలేదు అంటే టీచర్స్ మనకు కూడా అర్థమవుతుంది
ఏమేమి అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్లో అని చెప్పి ఏది మనం మళ్ళీ నేర్పించాల్సి వస్తుంది, ఇవన్నీ టీచర్స్కి కూడా తెలుసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మన టీచింగ్ స్ట్రాటజీస్ని, లెర్నింగ్ యాక్టివిటీస్ని, వీటన్నిటిని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతాం. ఓకే, ఇది మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ కింద వస్తుంది. సో అసెస్మెంట్ అనేది ఊరికే ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఆర్ అంతా అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ లాగా చేసి వదిలేయటం కాకుండా అసెస్మెంట్ అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉండాలి ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో. సో ఇన్ అ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అసెస్మెంట్ ఈజ్ అన్నప్పుడు డైనమిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆబ్జెక్టివ్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అసెస్మెంట్స్, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ అ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్. ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేవి జనరల్లీ మనకి స్టాండర్డైజ్ టెస్ట్ రూపంలో వస్తాయి. ప్రొజెక్టివ్ క్లాస్ రూమ్స్లో మనము సబ్జెక్టివ్ టెస్ట్ని, క్వాలిటేటివ్ అసెస్మెంట్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఏ పిల్లాడు ఎంతవరకు అర్థమైంది అంటే వీ కన్సిడర్ ద ఇండివిజువల్ స్టూడెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ మనందరికీ తెలిసిందే. సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది జనరలీ ఇట్ ఈస్ కండక్టెడ్ ఆర్ వీఆర్ ఇవాల్యుయేటింగ్ స్టూడెంట్స్ లెర్నింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ 6 months తర్వాత మనం ఏవైతే సమ్మేటివ్ అసెస్మెంట్స్ పెడతామో ఇవన్నీ మనకి సమ్మేటివ్ అసెస్మెంట్స్ కిందకు వస్తాయి. సమ్మేటివ్ అసెస్మెంట్స్ క్యాన్ బీ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్, బట్ దే ఆర్ నాట్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ అసెస్మెంట్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో కంటిన్యూస్గా అసెస్మెంట్ నడుస్తూనే ఉండాలి. నార్మేటివ్ అసెస్మెంట్ అనేవి మనం ఎప్పుడు మనం అసలు కండక్ట్ చేస్తాం, ఎప్పుడైతే ఆ టెస్ట్ మార్కుల మీద బేస్ చేసుకుని పిల్లల్ని మనం ర్యాంక్ చేసి డిఫరెంట్గా మనం సార్ట్ చేస్తాం. అంటే ఏదన్నా కాలేజీలో అడ్మిషన్ కోసం ఏవైతే టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో ఆ ర్యాంకుల్ని బట్టి ఏ పిల్లలు ఏ కాలేజీలో పడతారు అని చెప్పి సార్ట్ చేస్తాం. అలాంటి అసెస్మెంట్స్ని మనము నార్మేటివ్ అసెస్మెంట్స్ కిందకి తీసుకుంటాం. ఇక్కడ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 1 డైనమిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 7. Which of the following is essential in meaning making of information received from environment and store it further in memory? ఇప్పుడు మనం టీవీ చూస్తాం. టీవీ చూసినప్పుడు మనము ఒక 30 న్యూస్ ఐటమ్స్ చూస్తాం. కానీ అందులో మనకి ఏదో ఒక టాపిక్ మీద 2 టాపిక్స్ మీదే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. న్యూస్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఈ 2 న్యూస్లు మాత్రమే మనకి గుర్తుండిపోతాయి. ఎందుకంటే మనకి ఏది ఇంట్రెస్ట్ అనిపించిందో దాని మీదే మనము మన అటెన్షన్ని పే చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎన్కోడ్ చేసుకుని మన బ్రెయిన్లోకి దాచుకుంటాం. ఓకే, దీన్నే వీళ్ళు అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ మీనింగ్ మేకింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ స్టోర్ ఇట్ ఫర్దర్ ఇన్ మెమరీ అన్నప్పుడు అటెన్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డీకే, ఫర్గెటింగ్ ఈ 2 కూడా లూజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్. రిట్రీవల్ అంటే ఏదైతే మనం బ్రెయిన్లో ఆల్రెడీ దాచుకున్నామో తర్వాత దాని అవసరం మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని మనం మళ్ళీ బ్రెయిన్లోంచి వెలికి తీసి గుర్తు తెచ్చుకోవటాన్ని మనం రిట్రీవల్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ బేసికల్లీ ఎన్వైర్న్మెంట్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం బ్రెయిన్లో దాచుకోవటం గురించి, కాబట్టి అటెన్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 8. Which of the following is an example of a question that requires students to analyze information? Okay, వాళ్ళకి మనం ఒక స్టోరీ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లలు ఆ స్టోరీని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తం అనలైజ్ చేస్తారు. వాట్ ఈజ్ ద ప్లాట్ అన్నప్పుడు ఆ స్టోరీలో థీమ్ కానీ ఆ స్టోరీలో ప్లాట్ ఏంటి అసలు ఇవన్నీ కూడా మనకి కొంచెం వాళ్ళు చదివినా కూడా ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న ఈవెంట్స్ని బేస్ చేసుకుని చెప్పేస్తారు. అంతేగాని దే డోంట్ హ్యావ్ టు అనలైజ్ సంథింగ్. హూ ఈజ్ ద ప్రొటోగనిస్ట్ అనేది కూడా ఇట్ ఈస్ జస్ట్ రీకాలింగ్ ద ఇన్ఫర్మేషన్. హౌ డస్ ది ఆథర్ యూస్ సింబాలిజం ఇన్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ అన్నప్పుడు అసలు ఆ స్టోరీలో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ క్యారెక్టర్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, అంటే జెలసీని రిప్రజెంట్ చేస్తున్నారా, దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఆర్ దిస్ క్యారెక్టర్ ఈజ్ సింబలైజింగ్ ది పవర్, ఇలాంటివి మనకి కొంచెం అనలైజ్ చేస్తే కానీ అర్థం కాదు. సో హౌ డస్ ది ఆథర్ యూస్ సింబాలిజం ఇన్ టు కిల్ అ మాకింగ్ బర్డ్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ అనలైజ్ చేసి అది దేన్ని సింబలైజ్ చేస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. సో option 3 is the correct answer. Question number 9.
అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఇది. నౌ వాట్ ఈస్ ద అసర్షన్? టీచర్స్ షుడ్ కాన్స్టెంట్లీ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ స్టీరియోటైప్స్ అండ్ బయస్. పిల్లలు మాత్రమే కాకుండా టీచర్స్ కూడా వాళ్ళు చేసే చాలా పనులు వాళ్ళకంటూ ఒక బయస్ ఉండి మనం దాన్ని బట్టి కూడా చేసుకుంటూ ఉంటాం. సో మనం అవి ఏం చేస్తున్నాం అంటే అందరి పిల్లల్ని మనం సమానంగా చూస్తున్నామా, చూడట్లేదా, ఆర్ మన టీచింగ్ అప్రోచెస్ అందరికీ పనికొచ్చేట్టు ఉంటున్నాయా, ఉండట్లేదా, ఆర్ ఊరికే మనం క్లాస్ కంప్లీట్ చేస్తున్నట్టు క్లాస్ కంప్లీట్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా మనం చేస్తున్న యాక్టివిటీస్ని మనం వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ అండ్ థింక్ అబౌట్ ఇట్. సో టీచర్ షుడ్ కాన్స్టెంట్లీ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ స్టీరియోటైప్స్ అండ్ బయస్ అన్నది కరెక్టే. రీజన్ కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ మీన్స్ దాట్ టీచర్స్ ఆర్ రిఫ్లెక్టివ్ అన్నది కూడా కరెక్టే. కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ అన్నప్పుడు మన క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. సో ఆ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకి మనం ఎంత సపోర్ట్ ఇస్తున్నామో, ఎంత ఇన్క్లూజివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి వాళ్ళ లెర్నింగ్ కూడా బేస్ చేసి ఉంటుంది. సో కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ అన్నప్పుడు టీచర్స్ క్లాస్లో ఎలాంటి పిల్లలు ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి నీడ్ ఉంది, దాన్ని నేను ఎలా సపోర్ట్ చేయాలి అన్నది ఆలోచించటాన్నే మనము కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ అని చెప్పి అంటాం. సో టీచర్స్ షుడ్ కాన్స్టెంట్లీ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ స్టీరియోటైప్స్ అండ్ బయస్కి కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ మీన్స్ దాట్ టీచర్స్ ఆర్ రిఫ్లెక్టివ్ అన్నది ఒక రీజనబుల్ రీజన్ లాగానే ఉంది. అందుకని బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 10. The central argument of Carol Gilligan's critique of Kohlberg's theory of moral development is around. Kohlberg's theory of moral development లో ఎప్పుడు అడిగినా కూడా క్యారల్ ఇచ్చిన క్రిటిక్ గురించి అడుగుతారు. ఓకే, సో ఈవిడేమన్నారు, జనరల్లీ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో ఏవైతే స్టేజెస్ ఇచ్చారో ఇవన్నీ కూడా మగవాళ్ళకి సంబంధించిన టైం లైన్స్. ఓకే, అంటే చిన్నపిల్లలప్పుడు వాళ్ళు ఈ మోరల్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాంటివన్నీ కూడా మగవాళ్ళని స్టడీ చేసి తీసినవే, కానీ ఆడవాళ్ళని వాళ్ళ ఆలోచనల్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అని చెప్పి. సో ఇక్కడ ద సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ కెరల్ గిల్లిగన్స్ క్రిటిక్ ఆఫ్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఈజ్ అరౌండ్ ethics of care and the feminist perspective is the correct answer. Question number 11. Assertion reason question. Assertion: learning from real life problems and concrete experiences gives the children multiple pathways for learning and retrieving information. ఒక యాక్టివిటీ ఇచ్చి మనము ఒక థీమ్ తీసుకుని ఈ థీమ్ని మనము వేరే వేరే యాక్టివిటీస్ ద్వారా వేరే వేరే వేస్లో మనం పిల్లలకి నేర్పించినప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి ఒకటే టాపిక్ మీద మనం పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఒక పాత్వేలో వాళ్ళకి అర్థం కాకపోయినా ఇంకో రకంగా మనం నేర్పించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో లెర్నింగ్ ఫ్రమ్ రియల్ లైఫ్ ప్రాబ్లం అంటే నిజంగా మనం రియల్ లైఫ్లో ఆ ప్రాబ్లం ఉంటే ఎలా అన్నది కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటే యాక్టివిటీ చేసి gives the problem multiple ways for learning and retrieving information అన్నది కరెక్ట్. రీజన్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటివ్లీ ఆర్డర్లీ అండ్ సీక్వెన్షియల్ అన్నది కరెక్టే. డెవలప్మెంట్ అనేది పిల్లలందరిలో కూడా ఒకటే ఆర్డరు ఒకటే సీక్వెన్స్లో నడుస్తుంది అన్నది కరెక్టే, కానీ ఈ డెవలప్మెంట్ అనేది లెర్నింగ్కి రిలేటెడ్ కాదు. అందుకని చెప్పి రెండు కరెక్టే, కానీ ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ రీజన్. కాబట్టి ఆప్షన్ 2 both A and R are true, but R is not the correct explanation of A is the correct answer. Question number 12. Dyslexia is a dash condition which impacts learners' ability to dash. Dyslexia అనేది డిసీజ్ కాదు. Dyslexia is a neurological condition. ఇందులో పర్సన్స్ ఎబిలిటీ టు ప్రాసెస్ లాంగ్వేజ్ అంటే బ్రెయిన్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎబిలిటీస్ అందరి పిల్లల్లాగా ఉండదు. సో వాళ్ళు ఒక లెటర్ చూసినా వర్డ్ చూసినా కూడా ఆ సౌండ్ని ఆ వర్డ్ని వాళ్ళు మ్యాచ్ చేయలేరు. సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు డీకోడ్ వర్డ్స్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ. అండ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వాళ్ళ ఇమోషన్స్తో కానీ వాళ్ళ ఫిజికల్ హెల్త్, సెన్సరీ మోటార్ కోఆర్డినేషన్ వీటితో అసలు సంబంధం లేదు. సో డిస్లెక్సియా ఉన్న పిల్లలు కూడా చూడటానికి మీకు మామూలు పిల్లలాగానే అనిపిస్తారు. వాళ్ళు
వాళ్ళ మాటలు కూడా మామూలుగానే ఉంటాయి, కానీ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్వేజ్ వాళ్ళల్లో ప్రాబ్లం మనకి కనిపిస్తుంది. సో డిస్లెక్సియా అనేది ఇట్ ఈస్ అ న్యూరలాజికల్ కండిషన్ విచ్ ఇంపాక్ట్స్ లెర్నర్స్ ఎబిలిటీ టు లింక్ సౌండ్స్ విత్ సింబల్స్. ఆప్షన్ 2 is the answer. Question number 13. A middle school teacher wants to enable meaningful learning by helping students make connections between concepts and real world applications. క్లాస్లో వాళ్ళు ఏం చదువుతున్నారో అది ఊరికే పుస్తకంలో చదవటమే కాకుండా దాన్ని రియల్ లైఫ్లో ఎక్కడుంది అని చెప్పి దాన్ని చూపించి కనెక్ట్ చేసి షీ వాంటెడ్ టు టీచ్. ఓకే, సో దానికోసం అని చెప్పి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ వుడ్ బీ అన్ అప్రోప్రియేట్ పెడగాగికల్ స్ట్రాటజీ. సో మనం టెక్స్ట్ బుక్లో చదివిన దాన్ని పిల్లలకి వాళ్ళకి అర్థం కావాలి అన్నప్పుడు జనరల్లీ ఏం చేస్తాం, ఊరికే మనము టర్మ్స్ ఇచ్చి డెఫినేషన్స్ ఇచ్చి వర్క్షీట్ ఇచ్చి ఎంసీక్యూస్ ఇచ్చి ఇలా కాకుండా దాన్ని మనం ప్రాజెక్ట్ లాగా లేదా ఒక ఇష్యూని తీసుకుని వాళ్ళని చిన్న చిన్న గ్రూప్స్లో డివైడ్ చేసేసి ఆ టాపిక్ మీద వాళ్ళని మనం రీసెర్చ్ చేసి చెప్పండి అన్నప్పుడు వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు కనెక్ట్ what they are studying in their books or the concept with what is happening around in the world. Okay, so option 4, let the students research on a current issue in small groups and present their findings to the class is the correct answer. Let students memorize terms and definitions. Let complete worksheets with multiple choice questions, stimulus response conditions. Ivanni kuda they are only factual ante kani they will not provide a meaningful learning to students, or it doesn't make connection between concepts and real world applications. ఈ మూడు కూడా మనకి మోర్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ కిందకు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 14. In which stage of Kohlberg's moral development do children's reasoning revolve around ethics of law? Kohlberg theory of moral development కింద ఎథిక్స్ ఆఫ్ లా అంటే మనకి జనరలీ రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగటము ఆర్ పేమెంట్లో లెఫ్ట్ సైడ్ నడవటము ఇలాంటివన్నీ కూడా మనకి కన్వెన్షనల్ మొరాలిటీ కిందకు వస్తాయి. సో ఈ కన్వెన్షనల్ మొరాలిటీ అన్నప్పుడు సొసైటీలో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఏం రైట్ అంటున్నారు ఏం రాంగ్ అంటున్నారు, సొసైటీకి సంబంధించిన లాస్ అండ్ రూల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ ఫాలో అవ్వటం అనేది మనకి ఎథిక్స్ ఆఫ్ లా కిందకు వస్తాయి. సో ఈ స్టేజ్ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ ఉంటుందో దాంట్లో వీళ్ళ ఆలోచన అంతా కూడా ఆ లాస్ని ఒబే చేయాలి, మనం గుడ్ సిటిజన్ లాగా ఉండాలి అన్న దాని మీద ఉంటుంది. సో ఆప్షన్ 2 కన్వెన్షనల్ మొరాలిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జెంప్లిఫై అండ్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్? డస్ నాట్ అని చెప్పి అంటున్నారు. ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ అనగానే మనకి గుర్తు రావాలి, డిఫరెంట్ పిల్లలు ఉంటారు క్లాస్లో, వాళ్ళకి మనకి డైవర్స్ నీడ్స్ ఉంటాయి. ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ని మనం ఇవ్వగలగాలి. ఓకే, అంతేగాని వాళ్ళందరికీ ఒకటే యాక్టివిటీ ఇవ్వటం లేదా ఒకటే టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఇవ్వటం ఆర్ ఈవెన్ ఒకటే టైప్ కరికులం ఇవ్వటం అలా కాకుండా వాళ్ళకి ఎలా అవసరమో వాళ్ళ నీడ్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నదాన్ని బట్టి వీ షుడ్ బి ఏబుల్ టు అకామిడేట్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ప్లస్ అందరు పిల్లల్ని డైవర్సిటీని మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూడాలి, కానీ వాళ్ళ మధ్యలో మనం కాంపిటీషన్ని మనం సపోర్ట్ చేయకూడదు. అంటే వీళ్ళకంటే అతను చాలా ఇంటెలిజెంట్ నువ్వు డంబ్ ఇలా మాట్లాడటం అనేది చేయకూడదు. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జెంప్లిఫై అండ్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ అన్నప్పుడు ఇన్కార్పొరేషన్ ఆఫ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్, ఫాలోయింగ్ రీజనబుల్ అకామిడేషన్, ఆఫరింగ్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్, ఎంకరేజింగ్ కాంపిటేటివ్ ఇథోస్ అన్నది ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్లో ఉండకూడదు. Question number 16. Work in progress portfolios are an effective tool for formative assessment because they involve students in the process of assessment. They offer insights about the progress of individual students. They focus mainly in the presentation of the final product. They offer tangible evidence of student learning. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసిన తర్వాత
అంతా మొత్తం తయారైన తర్వాత లాస్ట్లో టీచర్కి చూపించడం కాకుండా మధ్యలో టీచర్కి 2-3 సార్లు పిల్లలు చూపించాల్సి వస్తుంది. సో అప్పుడు టీచరు ఆ పిల్లలు ఎంతవరకు చేస్తున్నారు, వాళ్ళకి ఆ టాపిక్ ఎంత అర్థమైంది, వాళ్ళకి ఇంకేమన్నా మనం ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుందా, వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ కావాలా, ఇలాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేయటము, పిల్లల్ని వాళ్ళంతటా వాళ్ళకు కూడా ఓకే నాకు ఇది అర్థం అయినట్లేదు, ఐ విల్ హ్యావ్ టు రీడూ దిస్ అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. వాళ్ళు కష్టపడ్డారా లేదా అంటే ఓనర్షిప్, దే హ్యావ్ టు టేక్ ఓనర్షిప్ ఆఫ్ దేర్ లెర్నింగ్. సో ఇందుకోసం చెప్పి మనం పోర్ట్ఫోలియోని మధ్య మధ్యలో మనము విజిట్ చేస్తూ ఉంటారు టీచర్స్. ఓకే, సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పోర్ట్ఫోలియోస్ ఆర్ అన్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ బికాస్ దే ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ అన్నది కరెక్టే. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళు ఎంతవరకు చేశారు అన్నది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. దే ఆఫర్ ఇన్సైట్స్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండివిజువల్ స్టూడెంట్స్ కూడా కరెక్టే. టీచర్స్ వాళ్ళు ఎంతవరకు చేశారు అన్నది చూసినప్పుడు ఈచ్ స్టూడెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడు అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. దే ఫోకస్ మెయిన్లీ ఆన్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ అన్నది కరెక్ట్ కాదు. ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి అంటున్నాం కాబట్టి వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫైనల్ ప్రోడక్ట్. దే ఆఫర్ టాంజిబుల్ ఎవిడెన్స్ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్. పిల్లలకు వచ్చిందా రాలేదా అన్నది ఒక పోర్ట్ఫోలియో, ఒక ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు చేసినప్పుడు మనకి మన కళ్ళ ఎదురుగుండా మనం నేర్పించినది వాళ్ళు అసలు అప్లై చేయగలుగుతున్నారా లేదా అన్నది కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అ టాంజిబుల్ ఎవిడెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ లెర్నింగ్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పోర్ట్ఫోలియోస్ ఆర్ అన్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ బికాజ్ అన్నప్పుడు ఏ, బి, డి, ఆప్షన్ 4 is the correct answer. Question number 17. Which of the following describes a mastery goal orientation? Mastery goal orientation or mastery goal learner అంటే ఇందాక నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశా. మాస్టరీ గోల్ లెర్నర్ అన్నప్పుడు పర్సనల్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి అది సరిగ్గా వచ్చిందా లేదా, ఆ టాలెంట్ని కానీ ఆ స్కిల్ని కానీ వాళ్ళు ఏదో ఎక్స్టర్నల్ రివార్డ్ కోసమో లేదా ఏదైనా కాంపిటీషన్ కోసమో లేదా ఫెయిల్ అవుతామేమో అని కాకుండా వాళ్ళ పర్సనల్ గ్రోత్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం పెంచుకునేదాన్ని మాస్టరీ గోల్ ఓరియంటేషన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఆప్షన్స్లో మనం చూస్తే ఆప్షన్ 2 ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ వన్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ టాస్క్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 18. Which of the following best describes the role of the teacher in progressive education? So progressive education అంటే ఇందాక చెప్పా కదా, now I will not be explaining again. Role of the teacher in progressive education అన్నప్పుడు ఆప్షన్ 2 the teacher provides diverse materials for children to experiment and provide scaffolding as and when required is the correct answer. Question number 19. Asking critical questions such as how much and in what ways are various gender represented in textbooks and media would encourage. పిల్లల్లో మనము జెండర్ గురించి ఎలా ఇచ్చారు టెక్స్ట్ బుక్స్లో, మీడియాలో అలాంటి క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు వాళ్ళని ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు థింక్ క్రిటికలీ అబౌట్ జెండర్ స్టీరియోటైప్స్. సో ఇలాంటి ఒక ఎంక్వైరీ మనం పిల్లల్ని అడిగినప్పుడు ఇట్ హెల్ప్స్ టు అన్కవర్ అండ్ ఛాలెంజ్ ది ట్రెడిషనల్ ఆర్ బయాస్డ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ జెండర్. సో దానివల్ల వాళ్ళు పెద్దయిన తర్వాత ఆడవాళ్ళంటే ఇదే చేయాలి, మగవాళ్ళంటే అలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు లేకుండా ఉంటాయి. సో హౌ మచ్ ఇన్ వాట్ వేస్ ఆర్ వేరియస్ జెండర్ రిప్రజెంటెడ్ ఇన్ టెక్స్ట్ బుక్స్ అండ్ మీడియా అన్న క్వశ్చన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు it helps in questioning these gender stereotypes that are represented in the textbooks. Question number 20. According to Jean Piaget, the ability to use symbols such as letting the letter X stand for an unknown numeral develops during dash and enables the children to learn dash. Okay, బేసికలీ దే టాకింగ్ అబౌట్ ఆల్జిబ్రా. మనం ఎక్స్ అని చెప్పిస్తాం కదా, ఈ ఎక్స్ అంటే ఏంటి అన్నది పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది, ఇది జనరలీ వాళ్ళకి ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో అర్థమవుతుంది. సో ఈ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అనేది అరౌండ్ 11 ఏజ్లో స్టార్ట్ అయ్యి ఇది అడల్ట్హుడ్ వరకు నడుస్తుంది. ఓకే,
సో ఈ ఏజ్లో పిల్లలు లేదా అడాలసెన్స్ దే డెవలప్ ది ఎబిలిటీ టు థింక్ లాజికల్లీ. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఇలాంటివి అర్థం అవటం మొదలు పెడతాయి. అందుకే అప్పటి నుంచి మనము ఆల్జీబ్రా, క్యాల్కులస్ అన్నది ఆ 11 years తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం. అందుకే క్లాస్ 6th నుంచి ఆల్జీబ్రా స్టార్ట్ అవుతుంది, కానీ క్లాస్ 3 నుంచి మనం ఆల్జీబ్రా నేర్పించాం. సో ఆప్షన్ 3 ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్, ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 21. Alok shows the following behaviors. Okay. Holds head in an awkward position when reading, squinting and rubbing the eye frequently, redness, swelling of eyes, confusing letters. These can be symptoms of potential. సో క్లాస్లో కూర్చుని బోర్డు మీద చదువుతున్నప్పుడు హెడ్ తలని ఒక రకంగా ఒకవైపు వంచి చదవటము, లేదా కళ్ళని మాటిమాటికి తుడుచుకుంటూ ఉండటం, మెల్లకన్నులాగా పెట్టడం, కళ్ళు ఎర్రగా అవటం, ఆర్ వాచ్ ఉండటము, బీని డి అని చదవటము, సిని పి అని చదవటం, ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో సరిగ్గా కనిపించట్లేదని చెప్పి అర్థం. సో ఆప్షన్ 1 విజువల్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. దిస్ ఈజ్ అగైన్ అ అసర్షన్ రీజన్ క్వశ్చన్. ఫస్ట్ అసర్షన్ చదువుదాము. ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అడాప్టేషన్ షుడ్ బి మేడ్ ఇన్ లెర్నింగ్ గోల్స్, పెడగాగికల్ స్ట్రాటజీస్ యాజ్ వెల్ యాజ్ అసెస్మెంట్ అన్నది కరెక్టే. ఎందుకంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో మనకి డైవర్స్ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి వాళ్ళ అవసరం ఏంటి లేదా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకునే ఆ పిల్లలకి మనం వాళ్ళ ఇండివిజువల్ గోల్స్ ఇవ్వాలి. ఆ పిల్లలకి ఆ టాపిక్ అర్థం కావాలి అంటే ఒక్కొక్క పిల్లాడికి ఎలాంటి స్ట్రాటజీ వాడితే వాళ్ళకి అర్థమవుతుంది అని చూసి దాన్ని మనం అకామిడేట్ చేయాలి. అసెస్మెంట్ కూడా అందరికీ ఒకలాగా పెట్టడం కాకుండా పిల్లల అవసరం, వాళ్ళకి ఏం నీడ్ ఉంది అన్న దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళ అసెస్మెంట్ ఒక్కొక్కలాగా పెట్టాలి. సో ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అడాప్టేషన్ షుడ్ బి మేడ్ ఇన్ లెర్నింగ్ గోల్స్, పెడగాగికల్ స్ట్రాటజీస్ యాజ్ వెల్ యాజ్ అసెస్మెంట్ అన్నది కరెక్టే. ఇప్పుడు రీజన్ చదువుదాం. ది ఫిలాసఫీ ఆఫ్ ఇన్క్లూషన్ అడ్వకేట్స్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ త్రూ పెడగాగికల్ అప్రోచెస్ అండ్ అసెస్మెంట్స్. అంటే మనం ఏదైతే నేర్పిస్తామో డిఫరెంట్ వేస్గా నేర్పించినప్పుడు అందరి పిల్లలకి ఒకేలాగా ఉండాలి మార్కులు అని చెప్పి చెప్తున్నా. అంటే ఇంక్లూషన్లో మనము వీఆర్ నాట్ అకామిడేటింగ్ ద డిఫరెన్సెస్, ఓన్లీ పెడగాగికల్ స్ట్రాటజీస్ని, అసెస్మెంట్ని మార్చుకుని పిల్లలందరూ మాత్రం దే హ్యావ్ టు కమ్ టు ద సేమ్ లెవెల్ అని చెప్పి అంటున్నాం. సో ఇది ఈజ్ నాట్ అ ఫిలాసఫీ ఆఫ్ ఇంక్లూషన్, ఇది కరెక్ట్ తప్పు ఇది. సో అసర్షన్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్ అన్నప్పుడు ఆప్షన్ 2A ఈజ్ ట్రూ బట్ R ఈజ్ ఫాల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. అకార్డింగ్ టు లీవ్ వైగాట్స్కీ, చిల్డ్రన్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ డాష్ వైల్ వర్కింగ్ డాష్ దేర్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో వైగాట్స్కీ థియరీ అప్పుడు మనం ఏం చెప్తున్నాం, వాళ్ళ చుట్టూ ఎవరైతే మోర్ నాలెడ్జబుల్ అదర్స్, టీచర్స్ అవని, పేరెంట్స్ అవని, పియర్స్ అవని, వాళ్ళతో పాటు వాళ్ళ గైడెన్స్ కింద చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ స్కిల్ని కానీ ఆ నాలెడ్జ్ని కానీ ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఓకే, సో ఫాస్ట్గానే నేర్చుకుంటారు, ప్లస్ వాళ్ళు ఎంతవరకు ఇండిపెండెంట్గా చేయగలుగుతారో అదే మనం స్కాఫోల్డింగ్ చేసినప్పుడు వాళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ఓకే, దాన్ని మనం స్కాఫోల్డింగ్ చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ని అని చెప్పి చెప్తున్నాం. So according to Lev Vygotsky, children benefit from the experience of interacting with more knowledgeable others while working within their zone of proximal development. So ఇది zone of proximal development అన్నప్పుడు దీని లోపల వీళ్ళు ఉన్నప్పుడు ఎవరి సపోర్ట్ అన్నా మనం తీసుకున్నప్పుడు we will reach the zone of proximal development. So option 1 is the answer. Question number 24. A teacher notices that one of her students is highly distractible and has trouble paying attention during class. Which of the following strategies is an effective strategy in helping the student stay focused? So generally మనం పిల్లలు ఎవరైతే చాలా హైపర్గా ఉంటారో క్లాస్లో వాళ్ళకి ఒకటే టాస్క్ నువ్వు రాస్తూ కూర్చో, ఇది 100 times రాయి అని చెప్పి చెప్పటం, లేదా వాళ్ళకి నువ్వు ఇలా ఉండటానికి వీల్లేదని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పడం, ఆర్ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి పిల్లాడికి చెప్పండి క్లాస్లో
క్లాస్ని డిస్ట్రాక్ట్ చేయొద్దని చెప్పండి, ఇట్లాంటివన్నీ కూడా దే విల్ నాట్ హెల్ప్. సో మనం ఏం చేయాలి, ఆ పిల్లలకి ఒక టైమర్ ఇవ్వాలి, ఇచ్చి ఇంతసేపు నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉండగలగాలి అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ అని చెప్పి ఒక మోటివేషన్ లాగా ఒక టైమర్ని ఇచ్చి ఆ పిల్లాడికి మనం వీ షుడ్ allow them to focus for shorter and more achievable periods. Okay, so which of the following strategies would in an effective strategy helping the student stay focused annappudu giving a timer to student for self regulation and time management. Option 3 is the correct answer. Question number 25. Students are more likely to do well and stay in school if they have emotional attachment to their school and believe that they matter. Reason: emotions play a significant role in learning. Okay, assertion చూస్తే ఎవరైతే పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా వచ్చి అసలు స్కూల్కి రావడానికి ఇష్టపడి టీచర్ని ఇష్టపడటం, క్లాస్లో ఎవరు వాళ్ళని బుల్లీ చేయట్లేదు, అందరు ఫ్రెండ్స్గా ఉంటారు అనిపిస్తారు, దే ఫైండ్ ద స్కూల్ ఎన్వైర్న్మెంట్ సేఫ్. ఓకే, టీచర్ కూడా వాళ్ళతో మంచిగా ఉంది అన్నప్పుడు వాళ్ళు దే ఆల్సో ఫీల్ ఎంకరేజ్. ఓకే, సో అలాంటప్పుడు వాళ్ళ టీచర్ ఏం నేర్పిస్తుంది అన్నది వాళ్ళకి నేర్చుకునేందుకు ఒక పాజిటివ్ ఎమోషన్స్ లాగా ఉంటాయి. సో దిస్ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్సింగ్ దర్ మోటివేషన్ ఆర్ హౌ మచ్ దే ఆర్ ఏబుల్ టు పే అటెన్షన్ ఇన్ ద క్లాస్ అంటే ఎంగేజ్మెంట్, అండ్ ఫైనలీ ద ఓవరాల్ academic success of the child. So students are more likely to do well and stay in school if they have emotional attachment to school and believe that they matter అన్నది కరెక్ట్. రీజన్: బికాస్ ఎమోషన్స్ ప్లే అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ లెర్నింగ్ అన్నది కూడా కరెక్టే. రెండు కరెక్ట్, రీజన్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 1 బోత్ A and R are true and R is the correct explanation of A is the correct answer. Question number 26. Which of the following is a core principle of constructivist learning theory? Constructivist learning theoryలో మనం ఏం చెప్తున్నాం, పిల్లలు యాక్టివ్గా వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోగలరు, మనం ఓన్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంటరాక్షన్స్ ఇన్ దేర్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో ఈ ప్రాసెస్లో లెర్నర్స్ వాళ్ళ చుట్టూ ఏవైతే ఎక్స్పీరియన్స్ వస్తాయో వాటిని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. సో ఇట్ ఎంఫసైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాళ్ళ ఆ యాక్టివిటీని వాళ్ళంతటా వాళ్ళు చేయాలి, అంటే యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండాలి, వాళ్ళు ఆలోచించాలి, క్రిటికల్ థింకింగ్గా ఉండాలి, ప్లస్ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేయాలి. దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ థియరీ అన్నప్పుడు students construct their own knowledge through active engagement with their environment is the correct answer. Question number 27. Assertion: the less able a child is to do a task, the more directions the teacher should give, and as the child can do more and more, the teacher should help less and less. దీన్ని వన్ వర్డ్ ఇవ్వండి అని చెప్తే ఏం చేస్తాం మనం, స్కాఫోల్డింగ్ అని చెప్పి చెప్తాం. ఓకే, స్కాఫోల్డింగ్లో పిల్లలకి ఎప్పుడైతే ఏమీ రాదో మనం వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేసి, ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేయగలుగుతున్నారు అని మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే హెల్ప్ని తగ్గించి వీ అలౌ దెమ్ టు డూ ద యాక్టివిటీ ఇండిపెండెంట్లీ. ఓకే, సో ద లెస్ ఏబుల్ ఎ చైల్డ్ ఈజ్ టు డూ ఎ టాస్క్, చాలా తక్కువ చేయగలుగుతున్నారు అన్నప్పుడు మనం వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి. అదే ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ చేయగలుగుతున్నారు సొంతంగా అన్నప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయటం తగ్గిస్తూ ఉండాలి. సో అసర్షన్ అనేది కరెక్టే. రీజన్: ఇంటెలిజెన్స్ కెనాట్ బి యాక్యురేట్లీ మెజర్డ్ బై క్యాలిక్యులేటింగ్ ఐక్యూ అన్నది కరెక్టే, ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ మనకి మ్యాథ్స్ ఇంగ్లీషే కాకుండా దేర్ ఆర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఇన్ ఎ పర్సన్ అని చెప్పి అంటున్నారు. సో ఓన్లీ ఐక్యూలో మనకున్న వేరే ఇంటెలిజెన్సెస్ అన్నీ క్యాలిక్యులేట్ అవ్వవు కాబట్టి ఐక్యూని బేస్ చేసుకుని ఎ పర్సన్ ఇంటెలిజెన్స్ ఎంత అనేది చెప్పడం కరెక్ట్ కాదు. సో ఇంటెలిజెన్స్ కెనాట్ బి యాక్యురేట్లీ మెజర్డ్ బై క్యాల్కులేటింగ్ ఐక్యూ అన్నది కూడా కరెక్టే. రెండు కరెక్టే, కానీ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ వైగోట్స్కీస్ థియరీ, హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు A and B, A and R are true and R is not the correct explanation of A. Option 2 is the correct answer. Question number 28. Which of the following characterizes the process of socialization?
సో సోషలైజేషన్ అనేది ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్. సోషలైజేషన్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న కల్చర్లో ఏవైతే మనకి కల్చరల్ నార్మ్స్ ఉంటాయి, ఆర్ మన కల్చర్లో ఏం వాల్యూస్ ఉన్నాయి, మన ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పంటున్నారు, ఆర్ మన ఐడెంటిటీ ఏంటి కల్చర్లో, ఇవన్నీ కూడా దే ఫార్మ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్. అండ్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైంలో మనకి ఒక్కొక్కలాగా ఇంటరాక్షన్స్ అండ్ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి సోషలైజేషన్ అనేది మన ఏజ్తో పాటు అది మారుకుంటూ వస్తుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ది ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ అన్నప్పుడు లీనియర్ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్, ఇట్ ఈస్ ఎ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్, ఇట్ టేక్స్ ప్లేస్ యూనిక్లీ ఇన్ డిఫరెంట్ కల్చర్స్ అన్నది కూడా కరెక్టే. సో బి, సి అండ్ డి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29 అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఇది. There is no objectively definable moment when a child enters middle childhood or adolescence. సో ఒక పిల్లాడు 11 టచ్ అయిందిగానే వాళ్ళు అడాలసెన్స్ స్కూల్లోకి వస్తారు, లేదా ఫలానా రోజున వస్తారు, ఆర్ కరెక్ట్గా మనం ఒక పాయింట్ని మనం చెప్పలేం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక ట్రాన్సిషన్ లాగానే ఉంటుంది, కానీ మనకి ఒక్కొక్క పాయింట్లో ఇది చైల్డ్హుడ్, ఇది అడాలసెన్స్, ఇది అడల్ట్హుడ్, ఇది ఓల్డ్ ఏజ్, ఇలా మనం చెప్పలేం. సో దెర్ ఈస్ నో ఆబ్జెక్టివ్లీ డిఫైనబుల్ మూమెంట్ వెన్ చైల్డ్ ఎంటర్స్ మిడిల్ చైల్డ్హుడ్ ఆర్ అడాలసెన్స్ అనేది కరెక్ట్. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ నేచర్ ఈజ్ కరెక్టే. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఊరికి మనకి జంప్స్ లాగా ఉండకుండా అది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చేవి ఒక ట్రాన్సిషన్ లాగా నడుస్తూ ఉంటాయి, కానీ జంపుల్లాగా ఉండవు. సో డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ నేచర్ కూడా కరెక్టే. సో రెండింటికి మధ్యలో మీరు బికాస్ అని చెప్పి రాసుకోండి. ఓకే, దెర్ ఈజ్ నో ఆబ్జెక్టివ్లీ డిఫైనబుల్ మూమెంట్ వెన్ ఎ చైల్డ్ ఎంటర్స్ మిడిల్ చైల్డ్హుడ్ ఆర్ అడాలసెన్స్ బికాస్ డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్లీ ఇన్ నేచర్ అన్నప్పుడు రీజన్ మనకి రీజనబుల్గా అనిపిస్తుంది. సో ఆప్షన్ 1 both A and R are true and R is the correct explanation of A is the correct answer. Question number 30, this is the last question. An elementary school teacher can strongly influence students' development of academic self-concept by keeping very low expectations from all students, punishing autonomy and initiative in students, rewarding autonomy and initiative in students, keeping very low expectations from special students. Academic self-concept అంటే ఏంటి? అకాడమిక్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మనము స్కూల్లో మనం ఎంతవరకు చేయగలము అన్న మనకు ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అకాడమిక్ సెల్ఫ్ కాన్సెప్ట్ అని చెప్పి అంటాం. సో నేను అసలు నాకు మార్కులు రావు, నేను తెప్పించుకోలేను, నేను చదవలేను, నాకు అసలు ఫిజిక్స్ అర్థమే అవ్వదు, నేను ఎంత కష్టపడినా కూడా నాకు ఈ సబ్జెక్ట్ నా బ్రెయిన్లోకి ఎక్కదు అన్నప్పుడు ఐ హ్యావ్ ఏ నెగటివ్ అకాడమిక్ సెల్ఫ్ కాన్సెప్ట్ అబౌట్ మై సెల్ఫ్ రిగార్డింగ్ దట్ సబ్జెక్ట్. ఓకే, సో అలా అకాడమిక్ సెల్ఫ్ కాన్సెప్ట్ని పిల్లల్లో పెంచాలి అన్నప్పుడు టీచర్స్ దే హ్యావ్ టు రివార్డ్ దేర్ ఆటోనమీ అండ్ ఇనిషియేటివ్ ఇన్ స్టూడెంట్స్. అంటే వాళ్ళు ఏదన్నా ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకున్నా, వాళ్ళకి ఏదన్నా మార్కులు కొంచెం బాగా వచ్చినా కూడా వాళ్ళని టీచర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాంటి మనం ఒక ఎంకరేజింగ్ ఎన్వైరన్మెంట్ని ఇచ్చినప్పుడు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ నెగటివ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అబౌట్ అకాడమిక్స్ అండ్ దే కెన్ పర్ఫార్మ్ బెటర్ దెన్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ. సో ఆప్షన్ 3 రివార్డింగ్ ఆటోనమీ అండ్ ఇనిషియేటివ్ ఇన్ స్టూడెంట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ వీడియోలో నేను పేపర్ 1 సిడిపి పేపర్ని సాల్వ్ చేస్తాను. ఈ బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ చూడండి, ఎందుకంటే కమ్యూనిటీ పోస్ట్లలో నేను చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కొన్ని వేస్తున్నా. ఆ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ నేను ఫ్రేమ్ చేసి వేస్తున్నాను. సో దే ఆర్ రిలేటెడ్ టు కాన్సెప్ట్స్. సో ఆ ఆబ్జెక్టివ్స్ మీరు ఎంసీక్యూస్ మీరు సాల్వ్ చేసినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ మొత్తం అసలు వాట్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు అండ్ ఏంటి అన్నది అర్థమవుతుంది. మీకు ఆన్సర్ వస్తేనే నేను క్లిక్ చేయాలి అని అనుకోకండి, ఏదో ఒకటి క్లిక్ చేయండి, రాంగ్ అయినా పర్వాలేదు. రాంగ్ అయినా కూడా రైట్ ఆన్సర్ ఏంటి అన్నది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ప్లస్ ఎందుకు అని చెప్పి ఒక చిన్న రీజన్ కూడా రాసా కాబట్టి యూ కెన్ ఈజీలీ లెర్న్ ద కాన్సెప్ట్. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే ఏంటి అని చెప్పేసా. సో వాట్ ఈజ్ లాంగిట్యూడినల్ అప్రోచ్, దాని ఎగ్జాంపుల్ ఏంటి, వీటిలలో బెనిఫిట్ ఏంటి, ఒక డిసడ్వాంటేజ్ చెప్పండి అని చెప్పి 4 ఎంసీక్యూస్ వేసా. సో ఆ 4 ఎంసీక్యూస్లోనే మీకు మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఓకే,
So please visit community posts and try to solve those MCQs.